సింగరేణి బొగ్గు గనుల టెండర్లలో సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ అనేది కుట్రగా బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. ఇక 9A బ్లాక్ టెండర్లు రద్దు చేసినట్టే ఇప్పటి వరకు జరిపిన 6 టెండర్లను కూడా రద్దు చేయాలని, ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని హరీష్ రావు ఆరోపించారు. కేవలం 9A బ్లాక్ మాత్రమే సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉంది గనక ఆ టెండర్ రద్దు చేస్తామన్నారు. మరి వీటి సంగతి ఏంది? ఇవాళ ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వెనుక ఉన్న కుట్ర ఏంటంటే, అదర్వైజ్ ఆన్లైన్ టెండర్లు ఉంటే ఏమవుతుంది, దేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా ఎవరైనా అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు ఆన్లైన్లో డైరెక్ట్గా టెండర్ వేయచ్చు. సైట్ విజిట్ సర్టిఫికేట్ అంటే కాంట్రాక్టర్ సైట్కు పోయి చూసి ఆ సింగరేణి నుంచి సైట్ మేము విజిట్ చేసినామనే సర్టిఫికేట్ తీసుకోవాలి. దాంతో ఏమైపోతుంది, ఏ కాంట్రాక్టర్ టెండర్ వేస్తున్నాడో ముందే వీళ్ళకి తెలిసిపోయి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని నయాన్నో భయాన్నో ఒప్పించో మెప్పించో బెదిరించో వాళ్ళను టెండర్ వేయకుండా చేయడం, టెండర్ వేస్తే వీళ్ళకి అనుకూలంగా టెండర్ వేసే విధానం. తెలంగాణ ది బెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని కేసీఆర్ గారు చూపించారు. పెట్టుబడులకు స్వర్గధామంగా కేసీఆర్ గారు చూపించారు. అద్భుతమైన పురోగతి సాధించింది తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో. మీరు వచ్చిన తర్వాత వాటాల పంచాయతీలు, కాంట్రాక్టుల పంచాయతీలు, బెదిరింపులు, భూ కబ్జాలు, దీంట్లో మీరు ప్రగతి సాధిస్తూ ఉన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల నుంచి సింగరేణికి రెగ్యులర్ సీఎండీఏ లేడు, ఒక రెగ్యులర్ జేఎండీ లేడు, రెగ్యులర్ డైరెక్టర్లు లేరు. ఇన్ఛార్జీలను పెట్టి ఈ అడ్డగోలు వ్యవహారాలకు తెరలేపినారు. తమ యొక్క అడ్డగోలు వ్యవహారాలు, తమ పర్సంటేజీలు, తమ చీకటి ఒప్పందాలు, కాంట్రాక్టర్లు దక్కించుకోవడానికి వీళ్ళు ఇన్ఛార్జీల పాలన కొనసాగిస్తూ ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకు లేరని నేను అడుగుతా ఉన్నా. నేను భట్టి గారిని అడుగుతా ఉన్నా, భట్టి గారు ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ మీరు లేదని చెప్పి 9A బ్లాక్ను రద్దు చేసినారు కదా, మరి సైట్ విజిట్ సర్టిఫికేట్ పేరు మీద జరిగిన అన్ని టెండర్లు రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దీని మీద వెంటనే సిబిఐ విచారణ ఆదేశించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని సింగరేణిలో శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ డీజిల్ విధానం తెచ్చి కమిషన్లు కొల్లగొట్టే ఈ కొత్త విధానాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సింగరేణికి ఒక నిజాయితీ కలిగిన ఒక ఉన్నత అధికారిని సీఎండీగా శాశ్వత ప్రాతిపదికన నియమించాలని చెప్పి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.